శోభిత ధూళిపాల, నాగచైతన్య వీళ్ళిద్దరూ చూస్తే వాళ్ళ కప్పులు ఎంత బాగుంటుందంటే అబ్బా వీళ్ళు రియల్ లైఫ్లో ఒక సినిమా చేస్తే బాగుండే మనంత క్యూట్గా ఉంటారు. సో ప్రజెంట్ తాను మాత్రం ఇన్స్టాలో ఒక పోస్ట్ అయితే పెట్టింది. తండేలు మూవీ ఒక పోస్టర్ పెట్టి, అమ్మయ్య ఇప్పటికైనా నువ్వు గడ్డం షేవ్ చేస్తావు, నీ దర్శన భాగ్యం నాకు కలుగుతుంది సామి అని చెప్పేసి అంటున్నారు. ఏంటది? సో ఖచ్చితంగా తండేల్ మూవీని విష్ చేస్తూ శోభిత గారు అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగిందనమాట. సో సినిమా రేపు రిలీజ్ అవుతుంది, టీం అందరికీ కంగ్రాట్స్ అని చెప్పి. అండ్ ఇప్పుడు దాకా ఆయన పెళ్లి దగ్గర నుంచి కూడా ఈ సినిమా కోసం ఆయన షేవింగ్ చేయకుండా అదే లుక్తో ఉన్నారనమాట. ఆ లుక్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో ఆమెకి అప్పుడు పెళ్ళప్పుడు కూడా వాళ్ళ రిలేటివ్స్లో అందరిలో కూడా ఇబ్బంది అయిందనమాట. ఎందుకు ఇట్లా గడ్డంతో ఉన్నాడంటే మరి సినిమా కోసం తప్పదు కాబట్టి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ క్లీన్ షేవ్లో చేసుకుంటాడు. ఇంకా అతని ఫుల్ ఫేస్ని ఇప్పుడే చూడబోతున్నాను చాలా రోజుల తర్వాత అనే విధంగా ఆవిడ పోస్ట్ చేసిందనమాట. సో మరి ఆమెకి బహుశా చైతు గారు అట్లా గడ్డంతో ఉండటం ఇష్టం లేదో ఏమో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆవైతే ఆ ఉద్దేశాన్ని అక్కడ వ్యక్తపరిచిందనే చెప్పాలి. సో ఎందుకంటే షూటింగ్ కోసం మరి ఏ హీరోలో అయినా సరే డెడికేషన్ అంటారు దాన్ని. మరి ఆ గడ్డం అనేది ఉంటుంది. నార్మల్గా కొంచెం పెంచడం వేరు, సినిమా కోసం అని దగ్గర 1.5 year ఉంచుకోవడం వేరు అనమాట. సో మరి 1.5 yearగా ఆయన మొహాన్ని అట్లు ఇంట్లో వాళ్ళు నాగార్జున గారు అయినా సరే, ఇటు శోభిత గారు అయినా సరే, ఎవరైనా కూడా ఆయన అలాగే చూశారు. కానీ మళ్ళీ ఆ క్లీన్ షేవ్ ఎప్పుడో దూత వెబ్ సిరీస్ అప్పుడు ఆయన క్లీన్ షేవ్తో ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు అంతా అలా ట్రిమ్మింగ్ చేసుకుని మళ్ళీ అట్లా లుక్లోకి వస్తారు. నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారు ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు, కానీ సో మళ్ళీ నార్మల్ లుక్లోకి అయితే రాబోతున్నారు. నెక్స్ట్ సినిమా లుక్ కోసం అయితే ఆయన డిజైన్ చేసుకోబోతున్నారు. నెక్స్ట్ మన డైరెక్టర్ కార్తిక్ దండు గారు, అది విరూపాక్ష తీసిన డైరెక్టర్తో సినిమా ఉందని తెలుస్తుంది. మరి అది ఎంతవరకు ఫైనల్ అయిందని తెలియదు, కానీ ప్రస్తుతం మరి కొన్ని రోజులు అయితే హాలిడేలో అయితే ఉంటారు. మరి మ్యారేజ్ అయిన తర్వాత ఆయన కూడా వెకేషన్కి వెళ్ళలేదు కాబట్టి ఈ సినిమా మ్యారేజ్ అయిన తర్వాత సినిమా కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. వాళ్ళకి ఆమె అదృష్టాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి ఇంటికి. సో చైతు గారు ఆల్రెడీ మార్నింగ్ నుంచి కూడా యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి సినిమాకి ఎక్కడ చూసినా కూడా. సో మరి ఇంకా ఆమె ఎగ్జైట్మెంట్తో అలా పెట్టిందనమాట. చాలా రోజుల తర్వాత క్లీన్ షేవ్లో చూడబోతున్నాను స్వామి అని చెప్పి. సో మరి అంత ఆరాధిస్తూ ఆవిడ పెట్టినప్పుడు మరి ఆయన క్లీన్ షేవ్ ఎంత తొందరగా చేసుకుని ఆమె కనపడతారో చూడాలి.